హాయ్ అండి, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ గాయత్రి. ఇవాళ మనం అందరం పేలుతో బాధపడుతున్నారా? అయితే దీని గురించి మనం ఇగ్నోర్ చేసేంత చిన్న విషయం కాదు. అలా అని పట్టించుకోకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి న్యాచురల్ రెమెడీస్ గురించి మాట్లాడుకుందాం. ఇదంతా ఒక ఎక్స్టర్నల్ అప్లికేషన్ మాత్రమే కానీ ఇంటర్నల్ మెడిసిన్ మాత్రం కాదు. ఎక్స్టర్నల్గా కర్పూరం ఉంటుంది కదండి, ఒక 10 grams ఆఫ్ క్యాంఫర్ని తీసుకొని దానిని 100 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్లో డిజాల్వ్ చేయాలి, అంటే కరగనివ్వాలి. ఆ కరిగిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏంటంటే స్టవ్ మీద వాటర్ పెట్టి వాటర్ని వేడి చేసి ఆ వాటర్లో ఈ ఆయిల్ గిన్నెని పెట్టాలి. అది ఎప్పుడైతే వామ్ అవుద్దో, లూక్ వామ్ అయిన కండిషన్లో మనం హెయిర్కి అప్లై చేస్తే, అది అప్లై చేసి రాత్రంతా పడుకుంటే నెక్స్ట్ డే మాత్రం ఈ పేలు బాధ తగ్గుతుంది. అంతేకాకుండా వేప నూనె ఉంటుంది కదండి, ఆ వేప నూనెని మనం రెగ్యులర్గా స్కాల్ప్కి మసాజ్ చేయడం వల్ల మనకి పేలు తగ్గుతాయి. అంతేకాకుండా గార్లిక్ పేస్ట్ అంటే వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, దానిని లెమన్ జ్యూస్తో మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి. చిగుళ్ళకి రూట్స్కి అప్లై చేసుకోవడం వల్ల ఇది 2 hours ఉంచుకొని హెయిర్ వాష్ చేసిన తర్వాత మనకి పేలు తగ్గుతాయి. కాబట్టి ఇవన్నీ న్యాచురల్ రెమెడీస్ మాత్రమే, అంతేగాని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆర్ క్యూర్ కాదు. మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.